డార్లింగ్, జీవితాంతం ఇలా నీ కౌగిల్లో బందీగా ఉండిపోవాలనుంది. ఓ హనీ, నాకేదోలా ఉంది. నాకైతే చాలా బాగుంది. మరి ఇంతకాలం ఎందుకు ఏడిపించావు డియర్? మూర్ఖుణ్ణి, తెలుసుకోలేకపోయా. మరిప్పుడు ఏం తెలుసుకున్నావమ్మా? లవ్ ఈజ్ సో స్వీట్ అని. ఏంటిది? చిలిపి. ఇంతసేపు ఏదేదో చేసి ఇప్పుడు ఏంటిది అని అడుగుతావే? ఐ లవ్ యూ మదన్. ఇదేనా నువ్వు చెప్పే లవ్ అంటే? ఇది లవ్ కాదు, కొవ్వు. మదన్, ఇన్నాళ్ళు నీలాంటి వాళ్ళని చూసే లవ్ మీద చీప్ ఒపీనియన్ కలిగింది. ప్రేమంటే ఏంటో, అది ఎంత గొప్పదో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. రోజీ, ఇంకెప్పుడు ఇలా బిహేవ్ చేయొద్దు. ప్రేమంటే ఏంటో తెలుసుకుంటున్నావా? ఈ రోజు అంటే ఏంటో తెలుసుకునేలా చేస్తాను. వాట్? ఇంత సడన్ గానా? కుదరదు. సరే, ఓకే, వస్తున్నాను. ఓకే. ఏంటి వస్తానంటున్నావు? ఫ్రెండ్స్తో సినిమాకా? మరి నేను రావచ్చా? లేదు, డాడీ సడన్ గా వైజాగ్ రమ్మన్నారు. ఎనీథింగ్ స్పెషల్? నాకు పెళ్లి చూపులు. పెళ్లి చూపులా? ఏంటి బాబు అల్లారిసో? అంటే ఇప్పుడే ఫ్రెష్గా జాబ్లో జాయిన్ అయింది కదా, అప్పుడే పెళ్లి చూపులు పెళ్లి ఏంటి అని నా ఉద్దేశం. కవర్ చేసిన సార్లే. ఇదిగో మా బావగాడు పెళ్లి చేసుకోడు, ఇంకొకరిని చేసుకోనివ్వడు. వీడికి అసలు ప్రేమ పెళ్లి అలాంటి వాటి మీద పెద్ద నాలెడ్జ్ లేదులే. నా మాట నువ్వు అర్జెంట్గా వైజాగ్ వెళ్ళి పెళ్లి చేసుకుని హనీమూని మాత్రం గోవా వెళ్ళి. ఎనీవే, హార్ట్లీ కంగ్రాచులేషన్. ఇదిగో ఈ శుభ సందర్భంలో మన ఆఫీస్ స్టాఫ్ అందరికి గ్రాండ్ పార్టీ ఇయ్యి. ముఖ్యంగా మా బావగాడికి పిచ్చెక్కిపోవాలంతే. ఏంటి బావా, ఏదో చెప్పాలనుకుంటున్నావు? చెప్పు, అర్చనతో చెప్పే. అర్చన, అది నాకు లవ్ అనే పదమే నచ్చదు. ఐ హేట్ ఇట్. జస్ట్ వేర్ ఫ్రెండ్స్. మదన్, ఇప్పుడు నేను వెళ్ళకపోతే ఐ మిస్ మై ఫ్లైట్. ఐ మేక్ ఎ మూవీయా? ఓకే, బాయ్. చూసావా, ఈడి ఎదవిగో ఒప్పుకోదు. ఇప్పుడు అర్చన పెళ్లి చూపులే మనకు దొరికిన ఒకే ఒక్క ఆయుధం. ఆ ఆయుధంతో మా బావగాడి చేత మామూలు కేక్ కాదు, ఐ లవ్ యూ అర్చన అని చెప్పి పొలి కేక్ ఏం చేస్తాను చూడు. కానిస్టేబుల్, ఈ క్రిమినల్ చర్మం ఒలిచి ఉప్పు కారం చల్లి బాగా ఫ్రై చేసి కుక్కలకి బ్రేక్ఫాస్ట్ కింద వేయండి. ఐ సే టేక్ హిమ్. ఓకే సార్. టోటల్ గా టెర్రరిస్టుల ఇన్ఫర్మేషన్ ఈ ల్యాప్టాప్ లో గ్యాదర్ చేయాలి. ఏట్రా, ఆ నటిస్తుంటే మీరు కూడా జీవించేస్తారా? అయ్యగారు చెప్పినట్టు చేయాలిగా మరి. ఆ చేద్దరుగానే సాయంత్రం మీ బ్యాట్ ఎలా ఓడిస్తాడరా? మీ బాబు ఇస్తాడా? రండి చెప్తాను. తప్పైపోయింది, మీరు వెళ్ళిపోండి. ఏడవడే విద్య పెడితే చాలు జీవించేస్తాడు. పిచ్చుకోల ఏదో రోజున దుంప దించేస్తాడు. హాయ్ హాయ్. ఫుల్ హాఫ్. ఇక్కడ మందు కూడా దొరుకుతుందా? హాఫ్ బ్లాక్ లేబుల్. నీకేం కావాలి? ఫుల్ అంటే ఫుల్ సైజ్ ఫోటో, హాఫ్ అంటే హాఫ్ సైజ్ ఫోటో. మాకు ఒక హాఫ్ సైజ్ ఫోటో కావాలి. ఇప్పుడు ఫుల్ అయితేనే బెటర్, ఎందుకంటే అన్ని క్లియర్ గా కనిపిస్తాయి. హలో, మేము ఇక్కడ ఫోటోలు తేయడానికి రాలేదు. మరి దేనికి వచ్చారు? నీ దగ్గర ఉన్న ఫోటోల్లో మంచి కత్తిలాంటి కుర్రాడు ఫోటో ఒకటి కావాలి. దేనికో? పెళ్లి సంబంధానికి. పెళ్ళా? ఈ మధ్య పెళ్లి సంబంధాలు స్టూడియోలో ఫోటోలు చూసి కూడా చేస్తున్నారేంటి? ఇంతకీ ఎవరికి? నాకే. నీకా? నీకైతే చాక్లెట్ కుర్రాడు ఫోటో చూపిస్తాను. జస్ట్ రైట్. ఇదిగోటి చూడండి, డెఫినెట్ గా నచ్చుతాడు మీకు. ఈడు పెళ్లి కొడుకులా లేడు, డ్రైనేజీలో ఉంగరాలు ఎరిగిన వాళ్ళ ఉన్నాడు. ఎటకాయ బాబు, ఆ ఫోటో నాదే. నాకింకా పెళ్లి కాలేదు, స్టిల్ బ్యాచులర్. ఇంకా అవతల. మీకు నచ్చకపోతే ఓకే, మీకు కావాల్సిందల్లా చాకులంటే కొన్నాడు అంతే కదా, ఇస్తాను. కానీ కొంచెం ఖర్చు అవుద్ది. ఎంత ఖర్చు అయినా పర్లేదు. అయితే ఓకే. ఇదిగోండి, మనకు బాగా కావాల్సినాడు. ఎలా ఉన్నాడు? ఇదిగో పండగ చేసుకో. మన మైకిల్ గడి లక్కీ ఫీలో బంగారు లాంటి సంబంధం దొరికింది వీడికి. ఇప్పుడు మనం డైరెక్ట్ గా ప్రింటింగ్ ప్రెస్ కెళ్ళి ఈడు ఫోటో పక్కన అర్చన ఫోటో యాడ్ చేసి ఓ డమ్మీ వెడ్డింగ్ కార్డు కొట్టించాం అనుకో, అది మా బావగాడి మొహాన్ని కొడితే వెంటనే మెల్లో నరాలన్నీ దిగిపోయి నా కాళ్ళ మీద పడి అర్చన ప్రాణం వేస్తే ఒప్పేసుకుంటాడు. Yes, you're too clever, darling. థ్యాంక్ యూ డార్లింగ్.
shit. ఇదేదో మాఫియా గొడవలో ఉంది. మనకెందుకు? పద పద పద. పట్టపగలే పోలీస్ స్టేషన్ మీద దాడా. నో తొందరగా ఎక్కు. మిస్ అయిపోయా. పోలీస్ అమ్మ వీడింత పొట్టిగా ఉన్నాడంటే ఖచ్చితంగా వీడు చోటా సెకిల్ అయి ఉంటాడు. క్యాచ్ హిమ్. నాయనో ఏ ఆటో స్టాప్. yes పోనీ కానిస్టేబుల్ అటు పారిపోతున్నాడు. అటు అంకల్ స్పీడ్ గా పోనీ. స్పీడ్ గా పోవాలంటే గేర్ మార్చాలా క్లచ్ తొక్కాలా? క్లచ్ తొక్కడు వెంట నీ అబ్బా పెడల్ తొక్కో. పెడలా? అది రిక్షా కదండి ఉండేది. అవును కదా. అంటే నీకు డ్రైవింగ్ రాదా? నేను జూనియర్ ఆర్టిస్ట్ ని, యాక్టింగ్ తప్ప డ్రైవింగ్ రాదు. ఊరి నీ అబ్బా గెట్ డౌన్ అండ్ సిట్ బ్యాక్. అటు పారిపోతున్నాడు. Okay. లైసెన్స్ ఉన్నాడు ముందు రండిరా. టైం లేదు. కమాన్ కమాన్. బుల్లెట్లు కూడా అయిపోయినాయి. పోనీరా బాబు. పోనీ పోనీ పోనీ. కాల్చండి కాల్చండి రా. ఆగిపెట్టేవండి. ఊరి నీ అబ్బా నేను కాల్చుకుంటే వీడిని కదరా అది బాడీని. ఓకే. కమాన్ చూడ్. పోనీరా అవతల పోలీసులు వస్తున్నారు. చెప్పా మిస్ అయిపోయినా రేపు లైట్ కాల్చండి రా. సరిగ్గా గుర్తొచ్చి కాల్చండి రా. పోలీసులకి ఆటో కొట్టేసిన విషయం తెలిసినట్టుంది. వెంటనే తప్పించుకోవాలి. జంప్. ఈడెవడు పరిగెడుతున్నాడు. వీడిని ఎక్కడో చూసినట్టుంది. ఏంటో అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. ఇప్పుడు దూకేస్తాడా? హెల్మెట్ హెల్మెట్ లేకుండా ఆటోలో వస్తావా? నో డిస్కషన్. మార్నింగ్ సార్. ఫార్మాలిటీస్ తర్వాత రై సార్ ముందు ఈ ఉగ్రవాదిని స్టేషన్ తీసుకెళ్ళండి. స్టేషన్ తీసుకెళ్లి ఏ ట్రైన్ ఎక్కించాలి సార్? ట్రైన్ ఏంట్రా తీసుకెళ్లాల్సిన రైల్వే స్టేషన్ కదరా పోలీస్ స్టేషన్ కి. టేక్ హిమ్. మోసుకెళ్ళండి సార్, మోసుకెళ్ళండి. జాగ్రత్త జాగ్రత్త. ఎంత బరువు తక్కువ ఉన్నాడేంట్రా? ఇప్పుడు నన్ను ఏం చేస్తున్నారు సార్? నీకు 3rd డిగ్రీ ఇవ్వబోతున్నాను. 10th క్లాసే పాస్ అవ్వలేదు సార్ నేను. నాకు 3rd డిగ్రీ ఏంటండి? షటప్. నా స్టేషన్ మీద దాడి చేసి నా మీద జోకులేస్తావా? చూపిస్తాను రా. అమ్మా. 3rd డిగ్రీ అంటే ఏమిటో చూపిస్తాను. ఎస్ ఏంటి సార్ ఇది? సార్ చెవుల్లో బాంబులు వెళ్ళిపోతున్నాయి సార్. వదిలేండి సార్, మీకు దండం పెడతాను ప్లీజ్ సార్. ఏమండి ఆయన మన కస్టమర్. నటించేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని నటించండి. థ్యాంక్స్ బ్రదర్. బ్రహ్మాండంగా నటించావు. ఇదంతా నటన. ఎస్ నాటికి నాకు సమూజ్య నటుడు దొరికావయ్యా. రేయ్ బెదర్కి చల్లటి కూల్ డ్రింక్ ఒకటి పడరా. అలాగే బెదరు నువ్వు దొంగ నే పోలీస్. ఆ. దొంగ పోలీస్ అని సినిమాకి టైటిల్ పెట్టి సినిమా తీశారనుకో సూపర్ హిట్. సినిమానా? ఆ అయితే ఓ పని చేద్దాం సార్. ఏంటి? ఫస్ట్ డే షూటింగ్ లో కలుద్దాం సార్. గాడ్ బ్లెస్ యూ. వస్తాను సార్. ఈడెక్కడ దొరికాడరా నాకు? అరే సమయానికి వచ్చి రక్షించావురా. లేకపోతే వాడు నా చెవుల్లోంచి ప్రాణాలు తోడేసేవాడు. ముందు ఈ డ్రింక్ తాగి రిలాక్స్ అవ్వండి సార్. డ్రింక్ వద్దు, డిన్నర్ వద్దురా. నా ఫోటోలు ఇరా బాబు, వెళ్ళిపోతాను. ఫోటోలన్నీ రెడీగా ఉన్నాయి సార్. అద్భుతంగా వచ్చాయి. ఓహో ఎక్సలెంట్ ఫోటోగ్రఫీ. సూపర్ ఫ్యాంటాస్టిక్. బ్యూటిఫుల్ లొకేషన్స్. ఓహో ఏంటి సార్ అలా కొట్టారు? లొకేషన్స్ ఎవరికి కావాలరా? ఇందులో మనిషి ఏడ్రా? మనిషా? ఈ ఫోటోలో మనిషి ఎక్కడున్నాడు? సముద్రం, బీచ్, చెట్లు, తుప్పులు తప్ప ఇంకా కనిపించట్లేదు. మనిషి లేడా? ఒంట్లో బాగోలేదురా. ఒంట్లో బాగోలేదా, మనసులో బాగోలేదా? విసిగించి మాకు అసలే తలనొప్పిగా ఉంది. తలనొప్పిగా ఉందా? అయితే నివారణ ఏంటి వాడు? చిన్నప్పుడు మా అమ్మ నాకు అదే వాడేది. అది దగ్గు మందురా, బొగ్గు. అయ్యి బాబాయ్ ఇప్పుడు తలనొప్పి వచ్చాడు, నేను అదే మింగేస్తానండి. ఆయన అలాగే అంటారులే కానీ ఈ స్ట్రాంగ్ కాఫీ తాగినాయా తగ్గిపోతుంది. థ్యాంక్స్ మందిరా. అత్తాడులే. కొరియర్ సార్. బావా ఎవరో వచ్చినట్టున్నారు, ఒకసారి వెళ్ళి చూసి వస్తాను. ఆడే ఉంటాడు. ఏంట్రా పావుగంట లేటు? ట్రాఫిక్ జామ్. ఓహో బావా నీకే. ఇంత పెద్ద కార్డు ఎవరు పంపారో? అర్చన. ఏమన్నా బ్యాడ్ న్యూసా? బ్యాడ్ న్యూస్ కాదు, బ్యాడ్ మేళన్ న్యూస్. బావా ఇది చాలా అన్యాయం బావా. ఇంత మంచి న్యూస్ నువ్వు ఒక్కడో ఎంజాయ్ చేయకూడదు. మాతో చెప్తే మేము కూడా ఎంజాయ్ చేస్తాంగా. ఇది ఎంజాయ్ చేసే న్యూసా? మరి
ఒంట్లో బాగోలేదు, విసించకరా. ఏది ఏమైనా మన బ్లెస్సింగ్స్ అర్చనకి బాగా వర్కౌట్ అయినాయి. పైన తదాస్ దేవతలు తదాస్తు అన్నారు, వెంటనే అర్చన పెళ్లి సెటిల్ అయిపోయింది. అర్చన రాగానే బ్రహ్మాండమైన పార్టీ Shut అడగల. up! ఎందుకు బావా అలా అరిసావు? ఆడపిల్ల దగ్గర పార్టీ అడగడానికి సిగ్గులేదు. చా, మరి మొన్న అర్చన బర్త్డే పార్టీ ఇచ్చినప్పుడు నువ్వెందుకు తీసుకున్నావమ్మా? అది కాదురా, ఆ పార్టీ ఏదో మనమే ఇస్తే బాగుంటుంది కదా. ఏది ఏమైనా అర్చన చాలా అదృష్టవంతురాలు. అలా అనుకోగానే ఇలా పెళ్ళైపోతుంది. Leave me alone. మీరు వెళ్ళండి. బావా నీకు నిజంగానే హెడేక్ ఎక్కువైంది, ఒక్కసారి మన ఫ్యామిలీ డాక్టర్ ఫోన్ చేస్తాను. ఇంట్లో సగం దరిద్రం నువ్వు, మరి మిగతా సగం ఇదిగో ఇది. అయ్యో చిచ్చి, ఈ కొంపలో మనశ్శాంతి లేకుండా పోయింది. మొన్నటిదాకా లవ్వు లేదు గివ్వు లేదు అని తెగ బిల్డప్ ఇచ్చాడు కదా, అందుకని మనసులో ప్రేమను మనతో చెప్పడానికి ఇగో ఫీలింగ్స్ అడ్డొచ్చేస్తున్నాయి. వెళ్ళనే ఇప్పుడు పిచ్చెక్కిన వాళ్ళ సిటీ అంతా తిరిగి తిరిగి ఆఖరి నా దగ్గరికి వచ్చి నన్ను ఇలా గట్టిగా పట్టుకుని, బావా నేను అచ్చన్న ప్రాణాన్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను బావా, ఎలాగైనా అచ్చన్న నాకు ఇచ్చి పెళ్లి చేయి బావా అని సైలెన్సర్ లేని జనరేటర్ లాగా ఏడ్చేస్తాడు. మొత్తానికి వాడెవడో కానీ మీ బావ వాడే పెళ్లి కొడుకని నమ్మేశాడు. యా